కారు స్టీరింగ్ రాముడి చేతికి రాబోతుందా? గులాబీ బాసు సలహాల మేరకే పరిమితం కాబోతున్నారా? పాదయాత్ర తర్వాత కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు? నెక్స్ట్ సీఎం తానే అని కేటీఆర్ ప్రచారం మొదలుపెట్టారా? తనకు ఫామ్ హౌస్ బెటర్ అని కేసీఆర్ డిసైడ్ అయిపోయారా? తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర. రానున్న ఎన్నికల్లో కీలకం కానున్న కేటీఆర్ సలహాలు సూచనల వరకే కేసీఆర్ పరిమితం. నెక్స్ట్ సీఎం తానే అవుతాననే ధీమాలో కేటీఆర్. అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎంపిక, అభ్యర్థుల టికెట్లు డిసైడ్ చేయనున్న కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఎన్నికల్లో ఆయనే అంతా డిసైడ్ చేసేటట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. ఆయన సలహాలు సూచనలు మాత్రమే తీసుకుంటారు. కేసీఆర్ చెప్పే వ్యూహాలను రాజకీయంగా అమలు చేయనున్నారు. అంతే తప్ప నియోజకవర్గాల్లో కేసీఆర్ జోక్యం మాత్రం ఇక ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్గా ఉండకపోవచ్చన్న ఊహాగానాలు గులాబీ పార్టీలు ఇప్పుడు జోరుగా ఊపందుకుంటున్నాయి. అదే సమయంలో కేటీఆర్ను ప్రసన్నం చేసుకోవటానికి నేతలు కూడా క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు అంటే రానున్న ఏడాది తాను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు కేటీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేసిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఇక తాజాగా కేటీఆర్ రాజేంద్ర నగర్ ఉప ఎన్నికల్లో పటోళ్ల కార్తిక్ రెడ్డి పేరును ప్రకటించడం కూడా ఈ చర్చకు కారణమైంది. ఏమాత్రం కేసీఆర్తో సంబంధం లేకుండానే ముందుగానే ఉప ఎన్నికల ఊసే లేకముందే అభ్యర్థిని ప్రకటించడంతో ఇక కారు స్టీరింగ్ మొత్తం కేటీఆర్ చేతుల్లోనే ఉన్నట్లుగా స్పష్టమైంది. కేసీఆర్ కూడా తొలి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక పెద్దగా ఆయన రాష్ట్రం కోసం పనిచేయాలన్న ఆకాంక్ష కూడా లేదు. దీంతో పాటుగా ఎక్కువ కాలం ఫామ్ హౌస్లోకే పరిమితమవుతున్నారు. వ్యవసాయంలోనే ఆయన ఎక్కువగా గడుపుతూ చాలా వరకు సేద తీరుతున్నారు. వ్యవసాయ క్షేత్రం అంటే ఆయనకు చాలా మక్కువ. రాజకీయంలో అంచులన్నీ చూసేశారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు మిగిలిన రాజకీయ నేతలకు మాదిరిగా పెద్ద లక్ష్యాలంటూ ఏమీ ఉండవు. కానీ తాను స్థాపించిన పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకువస్తే చాలన్న భావనలో ఉన్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో కేటీఆర్ క్రియాశీలకంగా మారనున్నారు. టిక్కెట్లను కూడా ఆయనే కేటాయించనున్నారు. ఇది ఫైనల్ అంటూ గులాబీ పార్టీలే అభిప్రాయపడుతున్నాయి.